లోకములన్నీయున్ గడియలోన జయించినవాడా, ఇంద్రియానీకమున్ చిత్తమున్ గెలువనేరవు. నిన్ను నిబద్ధుని చేయు ఈ భీకర శత్రులారురన్ ప్రవీణులన్ చేసినన్ ప్రాణికోటిలో నీకు విరోధిలేడుకడు నేర్పునన్ జూడుము దానవేశ్వరా. పోతన మహాభాగవతము 7వ స్కంధము ప్రహ్లాద చరిత్రము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. ప్రహ్లాదుడు తండ్రి అయిన హిరణ్యకశిపునకు ఈ విధముగా సందేశ తెలిపినారు. పద్యభావము: దానవేశ్వర, లోకాలన్నింటినీ క్షణములో జయించావు. 10 దిక్కులలోనూ శత్రువులైన వారిని లోబరుచుకున్నావు. కానీ నీలోని దేహమనే ధనమును కొల్లగొట్టే 6 శత్రువులను అనగా కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను, మనస్సును, ఇంద్రియాలను గెలవలేకపోయాయి. వాటి ముందు నీవు ఓడిపోయావు. నిన్ను కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే 6 శత్రువులు బందీ చేశారు. ఆ భయంకర శత్రువులను జయించి నశింపచేసినట్లయితే ప్రాణికోటిలో నీకు విరోధి ఎవడూ ఉండడు. శత్రువులనే విషయము అజ్ఞాని అయిన వారి కల్పనము మాత్రమే. కాబట్టి నా విన్నపము మన్నించుమని విశదపరచినారు ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్యకశిపునకు. శుభం. లోకములన్నీయున్ గడియలోన జయించినవాడా, ఇంద్రియానీకమున్ చిత్తమున్ గెలువనేరవు. నిన్ను నిబద్ధుని చేయు ఈ భీకర శత్రులారురన్ ప్రవీణులన్ చేసినన్ ప్రాణికోటిలో నీకు విరోధిలేడుకడు నేర్పునన్ జూడుము దానవేశ్వరా. పోతన మహాభాగవతము 7వ స్కంధము ప్రహ్లాద చరిత్రము నుండి ఈ పద్యము గ్రహింపబడినది.